రే తారక్, మనం ఎక్కడ ఉన్నామనేది ముఖ్యం కాదు, నీలవేణిని కాపాడాలి, అదే ముఖ్యం. డాడ్, తనని కాపాడాలంటే మనం ఇక్కడే కదా ఉండాలి. ప్రస్తుతానికి ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు మాత్రమే. ఒకవేళ అబ్బాయి చనిపోతే అది మర్డర్ కేసుగా మారిపోతుంది. ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్లో వేశారంటే ఆ తర్వాత 3 నెలల వరకు బెయిల్ దొరకడమే కష్టం అవుతుంది. డాడ్, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందస్తు బెయిల్ కోసం ట్రై చేయాలి, అదే బెటర్. అందుకు మనం హైకోర్టుకు వెళ్ళాలి. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా హైదరాబాద్కు వెళ్లే తీరాలి. లాయర్ని కలవాలి, ముందస్తు బెయిల్ పిటిషన్ వెయ్యాలి. ముందు ఆ ప్రాసెస్ చేద్దాం. మీ అమ్మ చెప్పినట్టు ఇప్పుడు మనం ఊరు బయలుదేరదాం. తనకి భయపడి మనం ఊరెళ్తున్నట్టే మీ అమ్మను అనుకోనివ్వు. నువ్వు నీ కారులో మా వెనకాలేరా. హైదరాబాద్కి రాగానే నువ్వు మన ఇంటికి రాకుండా డైరెక్ట్గా లాయర్ ఆఫీస్కి వెళ్ళిపో. నువ్వు వెళ్ళగానే ఇమ్మీడియట్గా రేపే నీలవేణి ముందస్తు బెయిల్ విచారణకు తీసుకునేలాగా తన అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. నువ్వు ఆ పని ఫినిష్ చేసుకొని కోర్టు ఆర్డర్ చేతికి తీసుకున్న తర్వాత ఇక్కడికొచ్చి స్టేషన్లో ఇచ్చి నీలవేణిని తీసుకుని వచ్చాయి. ఓకే డాడీ, అర్థమైంది. కానీ ఈ విషయం నీలవేణి ఫ్యామిలీతో చెప్తే వాళ్ళు కాస్త రిలాక్స్డ్గా ఉంటారు కదా. తారక్, వాళ్ళు తెలియకుండా ఎవరితోనైనా వాగేశారంటే ప్రాబ్లం అయిపోతుంది. అదేం అక్కర్లేదు. మనకెలాగైనా పని అవ్వాలి, నీలవేణి బయటికి రావాలి, అంతే. ఓకే డాడీ, అయితే రండి త్వరగా బయలుదేరదాం. పద. ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు? అది అది రెస్ట్ రూమ్కి వెళ్ళాం. సరే, బయలుదేరదామా? వెళ్దాం. రే తారక్, నువ్వు నీ కారులో వచ్చే. సరే డాడ్. ఎందుకు? వాడెందుకు వాడి కారులో రావాలి? మన కారులో రావచ్చు కదా. మరైతే ఆ కారు ఎవరు తీసుకొస్తారు? సరే, వెళ్దాం పదండి.